హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మందికి బెండకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు. నాకు కూడా నచ్చేది కాదు మొదట్లో. ఇలాగానే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ముందుగా బెండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల జిగట అనేది పోతుంది. ఆయిల్లో కొంచెం పసుపు వేసి బెండకాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. చూడ్డానికి అది చాలా బాగోదు. ముందుగా బెండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని కానీ కర్రీ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బాండి పెట్టేసి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది. నార్మల్గా పోపులో ఏమేం వేస్తామో అవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ మగ్గిపోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన దాంట్లో మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఏమేం వేసామంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొంచెం పల్లీలు కూడా వేయించి పేస్ట్ చేసుకొని ఇది ఇందులో వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్ని వేగనివ్వండి, లేదంటే కింద అంటుకొని మాడిపోతుంది. నెక్స్ట్ ఇందులో కావాల్సిన పొళ్ళన్నీ యాడ్ చేసేద్దాము. కారం, ధనియాల పొడి, సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ మాత్రం యాడ్ చేశాను అన్నీ. ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఆయిల్ చూడండి పైకి తేలుతుంది. బెండకాయలు కూడా అందులో యాడ్ చేసేసి 2 నిమిషాలు అలా కలిపేసి మసాలా అంతా పట్టేలాగా. ఎక్కువ కలిపినా కూడా బెండకాయ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. 2 నిమిషాలు అలా కలిపేసి వదిలేసేయండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను. మీకు కర్రీ చిక్కగా కావాలో పల్చగా కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసేసుకోండి. నాకైతే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇది కొద్దిసేపు వాటర్లో ఉడకనివ్వాలి. బెండకాయలు తొందరగానే ఉడికిపోతాయి కదా. ఇందులోనే కొంచెం చింతపండు రసం పులుపు కోసం. ఈ కర్రీ కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా అలా పైన చల్లేసుకుంటే మన బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూరని రైస్లోకి, సంగటిలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. అది మీరు కూడా చూడాలనుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.